హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి జున్ను. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, జున్ను పాలు లేకుండా ఎగ్తో జున్ను. నేను కూడా ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా సాఫ్ట్గా టేస్టీగా భలే వచ్చింది. టేస్ట్ అయితే అస్సలు చెప్పక్కర్లేదు. చూసారా, పెప్పర్ ఎగ్ స్మెల్ అయితే అస్సలు రావట్లేదు. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఈ కప్పుతో కప్పున్నర పాలు తీసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ పాలు కాసిన గిన్నె. కప్పున్నర పాలు తీసుకున్నాను ఇందులో నేను. ఇప్పుడు అదే కప్పుతో కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండు బాగా కలుపుకోవాలి. ఇందులో బెల్లం అనేది బాగా కరిగిపోవాలి. దీన్ని బాగా కరగబడేసుకోవాలి బెల్లం. ఇక్కడ మీరు పచ్చిపాలు తీసుకున్నా పర్లేదు, లేదంటే కాచి చల్లార్చి తీసుకున్నా పర్లేదు. అలాగే బెల్లం కూడా సగం బెల్లం సగం పంచదార వేసుకున్నా పర్లేదు, లేదంటే పూర్తిగా పంచదార వేసుకున్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బెల్లం కరిగేలోపు చూడండి, నేను 3 గుడ్లు తీసుకున్నాను. ఈ 3 గుడ్లు పగలగొట్టి మిక్సీ గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు వీటిని మిక్సీ పడదాము. చూడండి, మిక్సీ పెట్టుకున్నాను. మనకి ఇలా రావాలి. ఆపి గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుంది. మనం చేతితో కలిపినా సరే ఇలానే రావాలి, ఎందుకంటే మనకి ఎగ్ స్మెల్ అనేది రాదు. చూడండి, ఇప్పుడు ఇందులో వేసేద్దాము. ముందు మనం పాలు బెల్లం కరిగించుకున్నాం కదా, అందులో వేసేద్దాము. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని మనం ఏ గిన్నెలో అయితే వండాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి మనం ఉడకెట్టేద్దాం. చిన్న చిన్న గిన్నెలో 4 అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఏ గిన్నె ఇవ్వాలంటే చిన్న చిన్న గిన్నెలు వేసుకుంటే సరిపోద్ది, లేదంటే అంతా ఒకే గిన్నెలో చేసినా సరిపోద్ది. చూడండి, నేను ఈ గిన్నెలోకి అయితే ఉడకెట్టేసుకుంటున్నాను. ఇలా అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పెప్పర్ పౌడర్ వేసుకుందాము. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుదాం. చూడండి, మొత్తం అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీనికి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసాను. ముందుగానే నేను ఇందులో వాటర్ వేసి బాగా వేడి చేసుకున్నాను. ఇందులో మనం ఏదైనా స్ట్రైనర్ ఉంటే మనకి చూడండి, ఇలాంటిది ఉంటే పెట్టేసుకుంటే సరిపోద్ది. అంటే నాకు కార్డ్ ఉండడం వల్ల పడతలేదు. సో దానివల్ల నేను ఏం చేస్తున్నానంటే ఇలాంటిది హోల్స్ ఉన్న జల్లెడ ఉంటుంది కదా, అది ఇలా పెట్టేసుకుని దాంట్లో బాక్స్ పెట్టేద్దాము. బాక్స్ పెట్టేసి పైన మూత వేసేద్దాం. చూడండి, ఇలా మూత పెట్టేసి మనం ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత చూద్దాం. చూడండి, నాకు ఇప్పుడే తీసుకున్నాను నేను. నాకు కరెక్ట్గా 20 మినిట్స్ పట్టింది. చూద్దాము. ఉడికిందో లేదో చూద్దాం. లోపల మనకి టూత్ పిక్స్ ఉంటాయి కదా, అది కానీ లేదంటే సాక్ కానీ ఇలా పెట్టి చూస్తే మనకు తెలిసిపోద్ది. చూడండి, ఎక్కడ ఏమంటుకోవట్లేదు. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. చూడండి, బాగా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ చూస్తున్నాను. వావ్, చాలా బాగుంది. అస్సలు ఎగ్ స్మెల్ అనేది ఎక్కడా లేదు. చాలా సాఫ్ట్గా భలే ఉంది. నిజం చెప్తున్నా, కోడిగుడ్లతో జున్ను చేయొచ్చని ఎవరైతే కనిపెట్టారో కానీ వాళ్ళకైతే నిజంగా హ్యాట్సప్.
ఎందుకంటే నాలాగా జున్ను ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇదొక వరం అనే చెప్పాలి. ఎందుకంటే మనకి అస్తమాను జున్ను పాలు దొరకడం అనేది కష్టం. సో అలాంటప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు కదా. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. చూడండి చాలా సింపుల్గా అయిపోయింది కదా ప్రాసెస్ సింపుల్, అలాగే టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎక్కడ ఎగ్ స్మెల్ అనేది అస్సలు రావట్లేదు. చూసారు ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. నిజం చెప్తున్నా చాలా బాగుంది ఇది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.